ఉంటారు, అనేకులు నీ దగ్గరికి వస్తూ ఉంటారు. ప్రకాశించే నిన్ను అన్యులకి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త తెలియదు, కానీ నువ్వు ప్రకాశిస్తే నీవే ఒక సువార్తగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఒక సువార్తగా మార్చబడవు. అన్నా, ఎందుకు ఇంతగానో ఆశీర్వదించబడుతున్నావు? ఆంటీ, ఎందుకు నువ్వు ఇంతగానో బలపరచబడుతున్నావు? ఎందుకు నువ్వు ఇంతగానో ఎదుగుతున్నావు? నిన్న చూస్తే నిన్నే వచ్చావు, మొన్న పాటలు పాడావు, ఈరోజు ప్రవచిస్తున్నావు, నీ ద్వారా 2 ఆత్మలు మందిరంలో చేర్చబడ్డారు. ఏంది నీ రహస్యం అంటే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏం చేయలేదు, ప్రార్థన చేసుకున్నాను, దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతుకుతున్నా అంతే. నీ ద్వారా ఒక్కళ్ళు కూడా నిన్ను ఫాలో అవుతూ ఉంటారు. ఇక దేవునికి స్తోత్రం. నీవే ఒక సువార్తగా మార్చబడాలి. నువ్వు చెప్పనవసరం లేదు. నీ క్రియలే సువార్తను ప్రకటిస్తాయి, నీ మాటలే సువార్తను ప్రకటిస్తాయి. నీ యొక్క ప్రవర్తనే అనేకులకి సువార్తగా మారి వాళ్ళు కూడా మందిరంలో అడుగు పెట్టడానికి కారణం అవుతా ఉంటాం. అది కావాలంటే రెండోదిగా నువ్వు ప్రకాశించే నక్షత్రంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం.